దేవుని కృప మనపైన విస్తరించి ఉంది. అందుకే మన నోటి నుండి స్తుతి ఆరాధన ధ్వని వెలువడుతుంది. గడచిన కాలమంతా నిలిచితివి నా చెంత, నడిపితివి కృపచేత యేసయ్యా. గడచిన కాలమంతా నిలిచితివి నా చెంత, నడిపితివి కృపచేత యేసయ్యా. విడువక కాచిన నా ప్రాణదాత, విడువక కాచిన నా ప్రాణదాత, ఆరాధనా 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 నీకే నీకే విశ్వనేత, నీకే నీకే విశ్వనేత. గడచిన కాలమంతా నిలిచితివి నా చెంత, నడిపితివి కృపచేత యేసయ్యా. చీకటి కమ్ముకురాగా మార్గము మూసుకుపోగా, నన్ను ఆగిపోనీలేదే. చీకటి కమ్ముకురాగా మార్గము మోసుకుపోగా, నన్ను ఆగిపోనీలేదే. అరణ్యములో బాటలు వేసి వంకర త్రోవలు తిన్నగా చేసి, క్షేమము పంపిన యేసయ్యా నా యేసయ్యా. గడచిన కాలమంతా నిలిచితివి నా చెంత, నడిపితివి కృపచేత యేసయ్యా. శత్రువు మీదకు రాగా ఆప్తులు దూరము కాగా, నన్ను ఓడిపోనీలేదే. శత్రువు మీద
మీదకు రాగా ఆప్తులు దూరము కాగా నన్ను ఓడిపోని లేదే. విరోధులను ఆటంకపరచి నా పక్షమున యుద్ధము జరిపి విజయము పంపిన యేసయ్యా నా యేసయ్యా. గడచిన కాలమంతా నిలిచితివి నా చెంత, నడిపితివి కృపచేత యేసయ్యా. గడచిన కాలమంతా నిలిచితివి నా చెంత, నడిపితివి కృపచేత యేసయ్యా. విడువక కాచిన నా ప్రాణదాత, విడువక కాచిన నా ప్రాణదాత. ఆరాధనా 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 నీకే నీకే విశ్వనేత, నీకే నీకే విశ్వనేత. గడచిన కాలమంతా నిలిచితివి నా చెంత, నడిపితివి కృపచేత యేసయ్యా. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజెరు అను పేరు పెట్టెను. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. నీ కటాక్షము నాపై చూపించినావు, నా ఆయుష్కాలము దయతో పొడిగించినావు. సహాయము చేసినావు, సహాయము చేసినావు ఎబెనెజరై. ఇంతవరకు ఎబెనెజరై, ఇంతవరకు నీ కటాక్షము నాపై చూపించినావు. కలిమిలేమి దుఃఖములలో, కరువు వ్యాధి శోధనలలో, కలిమిలేమి దుఃఖములలో, కరువు వ్యాధి శోధనలలో నాతో గడిపావు, ఆదరించావు, నాతో గడిపావు, ఆదరించావు ఎబెనెజరై. ఇంతవరకు ఎబెనెజరై, ఇంతవరకు నీ కటాక్షము నాపై చూపించినావు.
ఎడతెగని ప్రయాణములలో ఎదురైన ప్రమాదములలో ఎడతెగని ప్రయాణములలో ఎదురైన ప్రమాదములలో ముందు నడిచావు, క్షేమమిచ్చావు. ముందు నడిచావు, క్షేమమిచ్చావు. ఎబెనెజరై ఇంతవరకు, ఎబెనెజరై ఇంతవరకు నీ కటాక్షము నాపై చూపించినావు. శత్రువుల పన్నాగములలో పడద్రోయు సన్నాహములలో శత్రువుల పన్నాగములలో పడద్రోయు సన్నాహములలో వెంట నిలిచావు, ధైర్యమిచ్చావు. వెంట నిలిచావు, ధైర్యమిచ్చావు. ఎబెనెజరై ఇంతవరకు, ఎబెనెజరై ఇంతవరకు నీ కటాక్షము నాపై చూపించినావు. నా ఆయుష్కాలము దయతో పొడిగించినావు. సహాయము చేసినావు, సహాయము చేసినావు. ఎబెనెజరై ఇంతవరకు, ఎబెనెజరై ఇంతవరకు నీ కటాక్షము నాపై చూపించినావు. గడ్డి పువ్వు లాంటి ఒకడు దీర్ఘాయువును ఎలా సాధించగలడు? అపాయకర దినములలో సుఖముగా ఎలా జీవించగలడు? ఎవరి చేతిలో సంపూర్ణ సంతోషం కలదో ఆ దేవుని వల్లనే గదా. తోడైయుందునని భయపడ
వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా ఐగుప్తు నుండి కనానుకు వెళ్ళే వరకు మాయలేదు, అయ్యే బట్టలు మాయలేదు, చిరగలేదు, మాసిపోలేదు, చిరగపోలేదు. చిన్న పిల్లలకు వేసిన బట్టలు ఆ బట్టలే వాటితో పాటు వారితో పాటు ఎదుగుతూనే ఉన్నాయి. చెప్పులు వారితో పాటు ఎదుగుతూనే ఉన్నాయి. బట్ట మాయలేదు, చెప్పు చిరగలేదు. హల్లెలూయా. ఎయిర్ కండిషన్లో వాళ్ళు హ్యాపీగా. ఇది లేకపోతే అన్ని జనాంగానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయండి? అందుకే ఏసీలో నడిపించాడు దేవుడు వాళ్ళని, ఏసీలో నడిపించాడు. ఫుల్ ఏసీ, ఎయిర్ కండిషన్. దేవునికి మహిమ కలుగగా ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్యకార్యాలు ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు చేయించాడు దేవుడు. ఇవన్నీ చూచి కూడా వీళ్ళు తెచ్చిన చెడ్డ సమాచారం, వాళ్ళు పెద్ద ఉన్నతాదేహులంట, కనాను దేశంలో వాడి బాడీ ఇలాగ ఉంటుందంట, వాళ్ళ ఎదుట మిడతల్లాగా ఉన్నామని అనేసరికి మన దేవుడు వారికంటే ఉన్నతమైన వాడా, మన దేవుడు వారికంటే సర్వశక్తి సంపన్నుడా, ఇన్ని ఫరోనే జయించి మనల్ని బయటికి తీసుకురాలేదా, అద్భుతాలు చేయలేదా, ఎరుకో కోటలు కోల్చలేదా, ఎర్ర సముద్రాలను చీల్చలేదా, యోర్దాను చీల్చలేదా, అద్భుతాలు చేయలేదా, బండలు చీల్చి నీళ్ళు ఇవ్వలేదా, ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు అది చేయలేడా? అక్కడ చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయనే కాబట్టి ఆయన మనల్ని ఎందుకు చేర్చడని విశ్వాసం ఒక్కడు కూడా వ్యక్తం చేయలేదండి అక్కడ. అప్పుడు మోషే అహరోనులు సాగిలపడి, అయ్యా 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 భయపడకండి అయ్యా, భయపడకండి అయ్యా, బాధపడకండి అయ్యా, బాధపడకండి అయ్యా, వాగ్దానం చేసిన దేవుడని మోషే అహరోనులు ప్రజల పాదాల మీద సాగిలపడ్డారు. ఇక్కడ యెహోషువ కాలేబు అయితే బట్టలు చింపుకుని ఏడుస్తున్నారు. యెహోషువ కాలేబులు అయితే బట్టలు చింపుకుని ఏడుస్తున్నారు. వారిని సముదాయిస్తున్నారు. అయ్యా, వాళ్ళని సముదాయిస్తున్నారు. అయ్యా, ఇదిగో దేవుడు మనకిచ్చిన దేశం. 30వ వచనం, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనం నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలునని యెహోషువ కాలేబు ఇద్దరు మాత్రమే ఫేవర్గా చెప్పారు, ఇద్దరు మాత్రమే ధైర్యపు మాటలు చెప్పారు. 12 గోత్రాల్లో ప్రముఖులలో 2 గోత్రాలు వారే. ఒకడేమో యూదా గోత్రము నుండి కాలేబును, తర్వాత నఫ్తాలి గోత్రం, నఫ్తాలి కాదు, ఈయన గోత్రం అండి, యెహోషువ ఏ గోత్రం? ఎఫ్రాయిము గోత్రం. ఎఫ్రాయిము గోత్రం, ఎఫ్రాయిము నా శిరస్త్రానం అన్నాడు దేవుడు. యూదా అనగా స్తుతి, యూదా అనగా సింహం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇటువంటి మంచి గోత్రాల నుండి వచ్చిన వారు మాత్రం చక్కని సమాచారం చెప్పారు. వీరు దేవుడి యందు భయభక్తులు కలిగిన వారు, దేవుడి మీద కాన్ఫిడెన్స్ ఉంది, ఆయన వాగ్దానం